హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి పాస్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఖాళీగా ఉన్న 21,413 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. ఈ నియామకం కింద బ్రాంచ్ పోస్టల్ మేనేజర్ BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టల్ మేనేజర్ ABPM మరియు పోస్టల్ ఉద్యోగి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. ఎంపిక కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డైరెక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 10వ తరగతి విద్యార్థి అయితే మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా గణితం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులుగా 10వ తరగతి వరకు చదివి ఉండాలి. మరియు దరఖాస్తుదారుడు తాను దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర స్థానిక భాషను తెలుసుకోవాలి. అంటే మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాషను మీరు 10వ తరగతి వరకు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్టల్ మేనేజర్ BPMకు నెలకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టల్ మేనేజర్ ABPM డాక్ సేవకు నెలకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు అయితే వస్తుంది. దీనికి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకైతే 5 years అండ్ OBC వాళ్ళకు 3 years వరకు అయితే ఏజ్లో సడలింపు అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ 10/2/2025 నుండి 3వ నెల 3వ తేదీ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్ OBC అభ్యర్థులకు 100 రూపాయలు, SC/ST PH మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అనేది లేదు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ GDS online.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.